రజనీకాంత్ గారి పెద్ద కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ని 2004లో ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి యాత్ర, లింగా అనే 2 అబ్బాయిలున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని లీడ్ చేస్తున్న వీరిద్దరూ పెళ్లైన 18 సంవత్సరాల తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ వారి సెపరేషన్ని అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ సెపరేషన్ అనౌన్స్మెంట్ తర్వాత విడాకులకి అప్లై చేయకుండా జస్ట్ విడివిడిగా వారి పేరెంట్స్తో ఉంటున్నారు. యాత్రాలింగాలు కొద్ది రోజులు మదర్తో, మరికొద్ది రోజులు ఫాదర్తో ఉంటున్నారు. అయితే వీరిద్దరి సెపరేషన్ అనౌన్స్ చేసి ఇన్నాళ్లైనా డివోర్స్ తీసుకోకపోయేసరికి చాలా మంది త్వరలోనే వీరిద్దరూ కలుస్తారు, వారి పెద్దవాళ్ళు వారిని కలుపుతారు, ముఖ్యంగా రజనీకాంత్ గారు ఇలా తన కూతురి జీవితాన్ని కానివ్వరు అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఆశ ఇక లేదనే చెప్పాలి. నిన్న పరస్పర అంగీకారంతో ధనుష్, ఐశ్వర్యాలు విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే వీరి కేసు విచారణ కూడా రాబోతోంది. ఏం జరిగింది అనే విషయం మాత్రం ఇంతవరకు బయటికి రాలేదు. కానీ వీరిద్దరూ ఇక విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు లీడ్ చేయబోతున్నారు. పిల్లలకు సంబంధించిన స్కూల్ ఈవెంట్స్లో మాత్రం ఈ 2 ఇయర్స్ నుంచి కలిసే కనిపిస్తున్నారు. అది వారి బాధ్యత కాబట్టి. ప్రేమించి పెళ్లి చేసుకుని 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇలా విడాకులు తీసుకోవడం అనేది నిజంగా బాధాకరం అంటూ ఫ్యాన్స్ అయితే ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. ప్రస్తుతం వీరి కెరియర్లో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య లాల్ సలాం తర్వాత డైరెక్టర్గా మళ్ళీ బిజీ అయ్యారు. ఇక ధనుష్ అయితే కుబేరా మూవీతో మన ముందుకి రాబోతున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.